నెల్లూరు జిల్లా ఆత్మకూరులో టీడీపీ వైసీపీ నేతలకు దారి విషయంలో వివాదం నెలకొంది. తమ స్థలానికి కంచె వేసుకోవడంతో వైసీపీకి చెందిన కొందరు దారి ఉందంటూ తమపై ఫిర్యాదు చేశారని 2వ వార్డు కౌన్సిలర్ శివకోటరెడ్డి ఆరోపించారు. 3 తరాలుగా 30 కుటుంబాలకు చెందిన స్థలాన్ని వైసీపీ నేతలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపాడు. తాను టీడీపీలో చేరడం వల్లే కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని శివకోటరెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. ఇది ఎంత అబద్ధము. ఇది మీరు చూడండి, ఎవరైనా సిఐ గారు వచ్చారు, సిఐని తీసుకొస్తే సిఐ కూడా అది గోడ ఉంది, ఆ గోడ పెట్టుకోండి, మీరు ఇతరులు రావద్దు, ఇల్లు ఇతరులు రావద్దు అని చెప్పేసి పెద్ద మనిషితనం చేసిపోతే మళ్ళీ ఏదేదో చేసి అది గోడ ఒకటి కంత పెట్టుకొని మళ్ళీ మాకు దోవ ఉందని క్లియర్ చేశారు. ఇక్కడ దోవ కానీ ఏమీ లేదు. ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు, మనం చెప్పేది కాదు. ఇది కనీసం 30 ఇళ్ళు ఇది. అందరూ టీడీపీ అని అది పుకారు చేశారు. సరే, ఎట్టన్నా కానీ అది మంచి పద్ధతి కాదు. వాళ్ళకైనా కానీ వాళ్ళు ఏదన్నా అంటే 50 అంటే 50 అనలేవు, గొల్లవాళ్ళు అంటే గొల్లవాళ్ళ కులంకి పేరు పెట్టి కేసు పెడుతున్నారు.